వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. అంతే మరి, లేకపోతే ఆయన ప్రతి ఆళ్ళ నేర్పు నెతికెక్కించుకోవడం తప్పితే అదేమో మనకు అర్థం కాసేది ఏం లేదు. నువ్వు ఎన్ని విధాలుగా చూస్తావు. ఇరా ఇడ్లీ పెడతాను. ఏం చేయాలి? నేను పెట్టుకున్నాను సంచిలో. మరి ఎక్కడుందా సంచి? అది సంచి కాదా? దాన్ని ఏమంటారు? అదే బుట్లో పెట్టానేమో. మరి ఇప్పుడు బుట్ట తీసుకెళ్ళాలా? సరేరా, టిఫిన్ పెట్టారా? ఇప్పుడు తాగడానికి గ్లాసుల్లో పోసుకుంటే పెద్ద కష్టం. గ్లాసులు రెండు వేస్తా ఉంది. సరే, గుర్తు పెట్టుకో. వస్తా మంచులు తెచ్చుకుంటా. తెచ్చేస్తే పప్పు చట్నీ ఎట్టమో ఇది మరి అంతా పొద్దున్నే. మా టిఫిన్ ఇడ్లీ అండి. వాళ్ళ మీరేం టిఫిన్ చేస్తున్నారు? అప్పటికప్పుడు అయితే గట్టిగా ఉంటుంది. సాయంత్రం బాగుంటుంది. ఎట్టా ఉండే దూదులలో ఉండే మా ఇడ్లీ అని చూస్తారు. సోడా వేస్తారు. ఒక గ్లాసం తడుపుకెళ్ళి ఒక బబులు దాంట్లో వేస్తే అది వరకు వెంకటలక్ష్మి పెద్ద తోటలో ఆ పని చేసేది. ఎప్పుడు చల్లగా ఉండే. ఇప్పుడు బబుల్లో ఆ పని చేస్తా. రమ్ముల్లో నీళ్ళు అని ఉండయా? లేకపోతే మోటార్ వేసి తడుపుతావా? లేవు. అప్ప గోతం తడపాలంటే నీకు నీళ్ళు పడతాయి. ఇప్పుడు గోతం ఇక్కడ తడుపుకొస్తాను. ఆ పని చేయి. కరెంట్ 12:30 వచ్చి దొరికితే మరి ఒక రమ్ము పట్టేది. మరి కలుపుకోవడానికి ఆడుకుంటే ఏమి 4 రోజులు. మరి అది మంచి పని అసలు. ఏం లేదు. ఈ బరిగొడ్డు గిరిగొడ్డు వచ్చే నీళ్ళకి అలవాటు పడితే కంపదోలు వచ్చి రోజు వచ్చి నీళ్ళు కొత్త అని అది ఆలోచిస్తాను. ఇప్పుడు వాళ్ళు 5-6 ఉంటే చేతులు కడుగును సగం నీళ్ళు ఎవరు చేస్తారు? సగమే అవుతాయి లేవే. సరే అప్పుడు ఇక్కడ దొరుకురా. కలుపుకోదు. ఏం లేదు. బరిగొడ్డు అట్లా అలవాటు పడితే అవి దారి లేడానికి పెట్టుకొస్తాయి. నన్ను ఒక చెట్టు దగ్గర పడితే నువ్వు గొట్ల పడుకుంటే ఈ బరిగొడ్డు అది ఇది. ఎవరు? సుబ్బారెడ్డి వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్నాను. 24 గంటలు తోట కాపలా కాయలేము. అదే ఏం లేదు. ఇప్పుడు మన చెట్లోకి వచ్చినాను కదా బాగా. ఆయన కాపలా కాయాలా? ఒరిగడ్డి ఎత్తుకెళ్ళిపోయాడు. దునిగడ్డి ఉంది కదా, దాంట్లో పడతాయి పోయి. మన చెట్లు అయితే గడ్డి గిడ్డి ఏమి లేదు. ఎప్పుడు నువ్వు సాయంత్రం పోయినప్పుడు మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసాడు. నువ్వు గొట్ల పడుకుంటే రోజు 20 బరువులు పడుతున్నాయి అంటే చుట్టూ కంప నువ్వు చైన్ బాగు చేస్తున్నావంటే దాంట్లో కాదు, మన ఈ మూల ఉంది చూడు, ఈ మూల తడికొంది చూడు, అక్కడ కాకుండా ఆ మూల మనం ఇటు కాయలు పోతాం చూడు, మన చెట్టు ఎండిపోలా దాని పక్కన ఒకసారి కంత పెట్టి 20 ఇచ్చిన అంటే వేసాడు కంప బాగా. ఇప్పుడు అంటే ఏదైనా బరిగొడ్డు అటు వస్తున్నాయ్యా, పలానా మూలకి అంత ఉంది, ఆయన చేత పెద్ద ఆయన కన్నా చెబుతానని ఆయన చెప్పి కొద్ది 2 మనలో ఏమంటే వేస్తాడు కదా. ఇవి మధ్య రోజులంతా కామ్గా ఉన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకేం లేదేమో పెట్టుకోవడానికి కొత్తగా ఇదే ఏం లేదు. ఆ చెట్లకు కూడా నీళ్లు పోసేసి వంద నీళ్ళు పోయాలి. ఇప్పుడు లేదు, పోయలే. పోసి కొంచెం టీ కాఫీ తాగి పోదాం. సరే.
అసలు ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా నీ అకౌంట్లో అయినా ఎక్కడైనా ఇక్కడ వేసుకుని నమ్మకం ఇది చేసుకుంటూనే మేలు అసలు ఆమె చేతిలో ఉంటేనేమో అయిపోతాయి. అసలు ఇది కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఆ డబ్బులు కనుక అయితే మనం అవి వదిలిచ్చేసుకునేటప్పుడు ఇప్పుడు ఆమెకే మనం కాదనలా, కానీ ఏంటంటే అట్లా చేసుకుని మన దగ్గర 7 లక్షలు అయినా ఇవ్వాలి కదా, చెప్తారు ఆమె తీసుకుంటుంది. అయ్యా బెంగాలకి కన్నా అవి చేసుకుంటే ఇబ్బంది కన్నా నేనేది ఇప్పుడు మన దగ్గర అయినా అంటే ఆమె ఏంటంటే ఇవన్నీ అమ్ముకునేది మీకు ఇవ్వటానికి అంటుంది అన్నమాట. ఏంటి నేనేది ఆమె దగ్గర లేకుండా నీ దగ్గర నీ అకౌంట్లో కానీ ఎక్కడైనా ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పి చూద్దాం. అది కూడా అవి చేతికి వచ్చినప్పుడు వచ్చి నాకు ఈ పని చేయమ్మా నీ దగ్గర ఉన్నట్టు అసలు ఆయన తెలియకుండా నీకు ఏ రోజు కావాలి చెప్పు. నీ అకౌంట్లో కూడా తెలియకూడదు ఆయన రూపాయి ఉండదు. ఈ రోజుల్లో అట్లా తెలుసుకుంటున్నారు. నా అకౌంట్లో నుంచి వాడుకో, నువ్వు అడిగిన రోజులు వేసుకుని నువ్వు రోజుకి ఆ రోజు ఎంత తీసుకుని ఏదో 50,000 అట్లా పెట్టుకో, అటు చేసుకో. ఒక 4 నెలలు 5 నెలలు అయిపోయినాయి మళ్ళీ తీసుకో, అటు చేసుకో. ఇప్పుడు అక్కడ పెట్టిద్ది రేపు 5-10 వారంలో 5-6 రోజులు వేస్తామన్నాగా వేసిన రోజు మాట్లాడతా. అవి కొంచెం వేసిన రోజు అయితే కొద్ది గంటలు మనం చెప్పింది. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు అది మంచిదో చెడో మేము చెబుతున్నాం. నీకు ఇష్టమైతే వైనం చేసుకో, లేకపోతే నీ ఇష్టం. మాకేం అక్కర్లేదు, మా కోసం కాదు. అదే ఎనీ టైం నువ్వు ఎంత కావాలో అంత వేస్తాము. అక్కడ కనపడకుండా ఉంటానని చెప్పాలి. నీకు కనపడకుండా నీవు వాడుకోవటానికి అదే డబ్బులు కనపడేటప్పటికి ఎవరికి నాకే 4 జేబులు ఉంటే ఆ కాయ కొందాం ఈ కాయ కొందాం. అదే డబ్బు నా దగ్గర కూడా కూడా ఏదో ఒకటి అప్పుడు వచ్చింది, ఎవరికైనా వచ్చింది. ఇప్పుడు నేనే ఉంది జేబులో రూపాయలు లేకపోతే ఇది రూపాయి ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది. ఆ కాయ ఈ కాయ తిందాంలే. అయితే మనం చేసే దుబారంటే తిండి కాడికి తప్ప ఎడికి గొడవలకు అవి కొందాం అసలు ఏమంటున్నావు. నేను ఇంక ఇదివరకు ఇవే కాదు, నేను కూడా గుంటూరులో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన అడిగితే అసలు నీకు తెలియకుండానే బుజ్జికో చిన్నుకో ఇన్స్టాల్మెంట్లో లక్ష్మి దగ్గర చీరలు తెచ్చి నెల మిగిల్చి అక్కడ కట్టొచ్చేదాన్ని. ఇక్కడ ఏం కొంటున్నాను అసలు. ఇక్కడ ఇక అన్ని నువ్వే కట్టంటే అసలు ఇక్కడ బయటకు పోయేదాడా ఏం కొనుక్కొస్తున్నావు. నేనైనా ఆ యాపిలో అయ్యో తినడానికి తప్ప ఆరోగ్యం తినకపోతే మనం ఎండలో ఏం చేయలేము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్చూరి వెంకట ప్రసూనాంబ నా పేరు. బాయ్.